భారతదేశానికి స్వాతంత్రం రాకముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి మనం. అవి ఏమంటే, బ్రిటిష్ ప్రభుత్వం కింద కొన్ని వందల దేశాలు బ్రిటిష్ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి. ప్రపంచ యుద్ధాలు వరల్డ్ వార్ జరిగిన తర్వాత ప్రపంచంలోనే కొన్ని మార్పులు ఏర్పడ్డాయి. వ్యక్తిత్వ విలువ, వికాసం, ప్రజాస్వామ్యం అనే పదాలు బయలుదేరి మరి ప్రపంచ యుద్ధాలు జరిగిన తర్వాత వాటి పరిణామాలను బట్టి బ్రిటిష్ ప్రభుత్వం ఎవరి దేశాన్ని వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశానికి వచ్చింది. ఈ నేపథ్యంలో భారతదేశానికి కూడా స్వాతంత్రం ఇవ్వాలని బ్రిటిష్ పార్లమెంటు నిర్ణయించడం జరిగింది. నిర్ణయించిన తర్వాత భారతదేశానికి స్వాతంత్రం ఇస్తే వాళ్ళు ప్రజా పరిపాలన ఎట్లా చేసుకుంటారు, వాళ్ళకి అంతకుముందు ఓటు హక్కు అంటే తెలియదు, ఓటు విలువ తెలియదు, ప్రజా గణన లేదు ఇంత మటుకి. కనుక దీనికి ముందుగా తగు చర్యలు, స్వాతంత్రం ఇచ్చే ముందే తగు చర్యలు తీసుకోవాలని బ్రిటిష్ ప్రభుత్వం భావించి లోధియన్ కమిషన్ని వేసింది. లోధియన్ అంటే లోధియన్ ఒక వ్యక్తి, ఆయన మంచి హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ అన్నమాట. సో ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో ఒక కమిషన్ వేసింది. ఈ కమిషన్ ప్రకారంగా భారతదేశంలో ప్రముఖులందరినీ కలిసి ఈ ఓటు హక్కు మీద, ఓటు విలువ మీద వాళ్ళని రిపోర్టులు అడిగింది. ఈ సందర్భంగా మోతీలాల్ నెహ్రూ గారు, అంటే డాక్టర్ జవహర్లాల్ నెహ్రూ గారి తండ్రి గారు, ఆయన ఆ రోజుల్లో ప్రముఖ మేధావి, లాయరు, బారెట్లా చేసిన వ్యక్తి. ఆయన ఒక రిపోర్టు ఇచ్చారు. ఆయన రిపోర్టు ఈ ఓటు హక్కు మీద ఇచ్చారు. ఆ రిపోర్ట్ యొక్క సారాంశం ఏంటంటే, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు, మెట్రికులేషన్ పాస్ అయిన వాళ్ళు, ఇంకా కొంతమంది ప్రముఖ జమీందారులు, ఇలాంటి వ్యక్తులందరికీ కూడా ఓటు హక్కు ఇవ్వాలని ఆయన ప్రపోజ్ చేశారు. ఆయన రిపోర్ట్ ఇచ్చారు. ఈ రిపోర్టుని సారాంశం తెలుసుకున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అది ఏమాత్రం కరెక్ట్ అయింది కాదు అని ఆయన తన సొంతగా ఒక రిపోర్టుని లోధియన్ కమిషన్కి సబ్మిట్ చేశారు. ఆ యొక్క కమిషన్ యొక్క సారాంశం ఏంటంటే, ఆ రిపోర్ట్ యొక్క సారాంశం ఏంటంటే, భారతదేశంలో మరి చదువు చాలా తక్కువ మందికి ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు చాలా తక్కువలో ఉన్నారు, కనుక ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదని 18 సంవత్సరాలు నిండిన ప్రతి స్త్రీకి, పురుషుడికి ఓటు హక్కు ఇవ్వాలని ఆయన గట్టిగా కమిషన్కి వాదించి కన్విన్స్ చేసి ఆయన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్టునే లోధియన్ కమిషన్ పాస్ చేసి మరి బ్రిటిష్ ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఈ రకంగా మనం గమనించవలసింది ఏంటంటే, మనకి ఓటు హక్కు రావడానికి ముఖ్య కారకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని మనం గుర్తించాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంత కష్టపడి ఆ రిపోర్ట్ అంతా తయారు చేసి ఇస్తే ఇప్పుడు ఆయన్ని మనం గుర్తించలేకుండా ఉన్నాం. కనుక ప్రజాస్వామ్యం యొక్క పట్టుకొమ్మ ఓటు. ప్రజాస్వామ్య విలువ ఏంటంటే ప్రజలందరూ సమానము, అధికారి కానీ అనధికారి అందరూ సమానము, అందరికీ ఓటు హక్కు ఉంది. ఇది రెండంచులు ఖడ్గం లాంటిది అన్నమాట. ఎవరైనా ఓడించాలన్నా గెలిపించాలన్నా ఆ ఓటు మీద ఆధారపడింది. ఇలాంటి ఓటుని మనం చాలా తక్కువ భావంతో అమ్ముకుంటున్నాం. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఓటు అంటే శీలంతో సమానం, వ్యక్తిత్వంతో సమానం. మన వ్యక్తిత్వాన్ని చంపుకొని మనం శీలాన్ని అమ్ముకుంటున్నామా? ఇది ఎంతమటుకు కరెక్ట్ ప్రజలు ఆలోచించాలి. తర్వాత సంతలో పశువులను అమ్మినట్టు ఏలంపాట పెడుతున్నారు. మాకు ఓటెత్తే 2000 ఇస్తాం, మాకు ఓటెత్తే 3000 ఇస్తాం, 5000 ఇస్తున్నాం అంటున్నాం. మనం పశువుల్లాగా అమ్ముడిపోతాం.
ఎంత మట్టుకు సమంజసం, మనకు మానవత్వం ఉందా, వ్యక్తిత్వం ఉందా, విలువ ఉందా అనేది ప్రతి వ్యక్తి ఆలోచించుకొని ఓటు వేయాల్సిన సమయం ఇది. కనుక ఓటు వేసే ముందు ఆ వ్యక్తి యొక్క పూర్వపురాలు, ఆ వ్యక్తి యొక్క మంచితనం, ఆ వ్యక్తి యొక్క గొప్పతనం, ఆయన శీలం, తత్వం అన్నీ తెలుసుకొని ఓటు వేసి ఆ పార్టీ మంచిదా కాదనేది కూడా వివేచించి ఆలోచించి ఓటు వేయవలసిందిగా అందరికీ మనవి చేస్తున్నాం. కనుక దయచేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలంటే మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలి. రాజకీయాల్లోకి రావాలంటే ఆ చెడు వ్యక్తులు వచ్చారంటే దానికి కారణం ఓటర్సే, అంటే మనమే అవుతాం. కనుక మంచి వ్యక్తిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మరి స్త్రీ పురుష ఓటర్ల అందరి మీద ఉంది. కనుక ఓట్లు అమ్ముకోకుండా మంచి వ్యక్తులకు ఓట్లు వేయవలసిందిగా అందరికీ మనవి చేస్తున్నాను. అందరికీ నమస్కారం.